పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన మొదలైంది 5వ తారీఖు. మరి ఇప్పటి వరకు ఎక్కడి దాకా వచ్చింది? ఎందుకంటే 30వ తారీఖు లోపు పూర్తి చేయాలి ఈ సమగ్ర కులగణన. ఇప్పటి వరకు ఎక్కడి దాకా వచ్చింది? ఎన్ని ఇండ్లల్లో సర్వే పూర్తయింది? ఎన్ని ఇండ్లను గుర్తించారు? ఏ జిల్లాల్లో ఎక్కువ కులగణన పూర్తయింది? ఎంత శాతం? ఏ జిల్లా హైయెస్ట్ ఉంది, ఏ జిల్లా లోయెస్ట్ ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1,16,14,349 ఇండ్లను గుర్తించారు ఈ సర్వే కోసం. దాంట్లో ప్రస్తుతం 83,64,000 ఇండ్లలో సర్వే పూర్తయింది. అంటే దాదాపు 72% సర్వే అయితే పూర్తయింది. మరి ఈ సర్వేకు వెళ్తున్న ఎన్యూమరేటర్లకి ఆ ఇండ్లల్లో ఉన్న వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలు మరి సరైన వివరాలు ఇస్తున్నారా అంటే వచ్చే వార్తలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు వారి వేతనాలు ఇంత వస్తున్నాయని సరిగా చెప్పట్లేదంట. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి ఏమైతే అందుతున్నాయో అవి కూడా క్లియర్గా చెప్పట్లేదంట. ప్రభుత్వ ఉద్యోగులు వారు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళ జీతం ఇంత వస్తుంది అంటే మరి వాళ్ళకి ఇది చూసి తక్కువ ఇస్తారా? మరి రానున్న వచ్చే నెల నుంచి ఈ కులగణన తర్వాత రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ కులం చూసియా, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? మరి వారి పూర్తి జీతం ఎందుకు బయట పెట్టట్లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటూ, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు తీసుకుంటూ కూడా వాటి పేర్లు వివరాలు కూడా చెప్పట్లేదంట ప్రజలు. మరి ఇంత భయం దేనికి? మరోవైపు వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే మమ్మల్ని మా కులము మా మతము అడిగి మమ్మల్ని విడదీయద్దు, మేమంతా హిందువులమే, అంతా కలిసే ఉన్నాము, హిందువులని రాసుకోండి అని చెప్తున్నారట. మరొక వైపు రెడ్డిలు ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళందరూ బీసీసీకి మారిన వారు, క్రిస్టియన్ మతం పుచ్చుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా బీసీసీ అని రాయించట్లేదు. వాళ్ళది ఏ కులం ఉందో అదే రాయిస్తున్నారన్నమాట, మతం మారినప్పటికీ కూడా. ప్రస్తుతం అయితే ఈ విధంగా కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే జరిగింది. ఇప్పటివరకు అయితే 72% అయితే పూర్తయింది. ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలింది. మరి ఇప్పటి వరకు ఏ జిల్లాలో హైయెస్ట్ ఉందంటే ములుగులో 98.9% ములుగు హైయెస్ట్లో ఉందన్నమాట. ఎక్కువ కులగణన ములుగులో జరిగింది. ఇక తర్వాత రెండో స్థానంలో ఉన్నది ఏదంటే నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది 95%తో. ఇక జనగాం జిల్లా 93.3%తో మూడో స్థానంలో నిలిచింది. అత్యల్పంగా ఎక్కడ జరిగిందంటే సమగ్ర కులగణన ఇండ్ల సర్వే హైదరాబాద్లో 50% మాత్రమే జరిగింది. ఇక్కడ అత్యల్పంగా జరిగింది ఈ పట్టణ ప్రాంతంలో. మరి అందరూ జాబ్స్కి, ఉద్యోగాలకు వెళ్తున్నారా? ఇంటికి తాళాలు వేసి మరి ఎందుకు కులగణనకు సహకరించట్లేదు? మరి ఆదివారం పూట కులగణన జరుగుతుందా మరి హైదరాబాద్ ప్రాంతంలో? లేకపోతే ఆ రోజు ఎన్యూమరేటర్లు లీవ్ తీసుకుంటున్నారా? మరి ఎందుకు ఇక్కడ హైదరాబాద్లో తక్కువ జరిగింది అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ తర్వాత మేడ్చల్లో 61.3% మేడ్చల్లో, తర్వాత హన్మకొండలో 63%, వికారాబాద్లో 67% ఇండ్లలో సర్వే కంప్లీట్ అయితే పూర్తయింది. మీరు ఇక్కడ ఈ పిక్లో చూస్తున్నారు అమల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలు అందజేస్తుందన్నమాట. టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున గారి సతీమణి అమల ఆమె కుటుంబ వివరాలు కూడా వెల్లడించింది. అలాగే గత 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ కూతురు కవిత కూడా ఆమె కుటుంబ వివరాలు ఈ సమగ్ర కులగణన సర్వేలో అందజేసిందనమాట. సో అందరూ అందజేస్తున్నారు. మరి ప్రస్తుతానికైతే 72% అయితే పూర్తయింది. మరి ఈ 10 రోజుల్లో మొత్తం 100% కంప్లీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.